గోదావరి జిల్లా తణుకులో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జనసేన ఇన్ఛార్జ్ విడివాడకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు అనుచరులు. గెలిచే టికెట్ ను కూడా త్యాగం చేస్తారా, అసలు దాన్ని త్యాగమంటారా అంటూ నినాదాలు చేశారు. వారాహి యాత్రలో ఇచ్చిన మాటలకు విలువ లేదా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. విడివాడ రామచంద్రరావు మద్దతుదారులను టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జనసేన ఇన్ఛార్జ్ విడివాడకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు అనుచరులు. గెలిచే టికెట్ ను కూడా త్యాగం చేస్తారా, అసలు దాన్ని త్యాగమంటారా అంటూ నినాదాలు చేస్తున్నారు. వారాహి యాత్రలో ఇచ్చిన మాటలకు కూడా విలువ లేదా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. విడివాడ రామచంద్రరావు మద్దతుదారులను టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి మల్లికార్జున్ ఉన్నారు. మల్లికార్జున్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉమ్మడి ప్రచారాన్ని తణుకు నుంచి ప్రారంభించబోతున్నారు. అయితే గతంలో తణుకు జనసేన తరఫున తణుకు సీట్లను పవన్ కళ్యాణ్ విడివాడ రామచంద్రరావుకు కేటాయించారు. ఆయనకి తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత పొత్తు కుదిరిన తర్వాత ఆ సీటును టీడీపీకి కేటాయించడంతో అప్పటి నుంచి కూడా జనసేనకు విడివాడ రామచంద్రరావు దూరంగా ఉన్నారు. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ తణుకు రానున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బహిరంగ సభలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఆయన అభిమానులు అలాగే జనసేన కార్యకర్తలు ప్రచారం ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. వారాహి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ఏమైంది, గెలిచే సీట్లు వదులుకోవడం కూడా త్యాగం అంటూ అని అనువచ్చేలాగా ఇక్కడ ప్రచారం ప్రదర్శించారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వారిని అడ్డుకుని ఆ ప్లకార్డులు లాక్కోవడంతో ఇక్కడ గొడవ మొదలైంది. దాంతో కొందరి మధ్య కొట్లాట కూడా జరిగింది. ఇందులో పోలీసులు వచ్చి వారందరినీ కూడా పక్కకు తీసుకెళ్లారు. అయితే ఆ విడివాడ రామచంద్రరావు తరఫున వచ్చినటువంటి అభిమానులందరూ కూడా జనసేన కార్యకర్తలందరూ కూడా తమ ఆందోళన తెలుసుకుని తమ పార్టీ అధినేత ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగంలో తమ ఆందోళన తమ నిరసన తెలుసుకునేటటువంటి అవకాశం మాకు ఇవ్వాలి అంటే కూడా వాళ్ళందరూ కోరారు. అయితే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా వారిని పక్కకు తీసి వారిని దూరంగా తీసుకెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతానికి పోలీసులు ఆ వ్యవసాయం లాక్కోవడంతో ప్రస్తుతానికి గొడవ అయితే సభమలిగింది. కానీ సభ మొదలయ్యే సమయానికి విడుదల అనుచరులు కొంత ఆందోళన చేపట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.